అందరికీ నమస్కారం. నేను మీ కిరాకార్పిని. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి మాట్లాడబోతున్నాను. నేను పేరు చెప్పను, నేను చేసి చూపిస్తాను, మీరే తెలుసుకోవాలా. చెన్నై చంద్రమా ప్రజల సొమ్ము దోచేసి, చెన్నై చంద్రమా తిరుమల టికెట్లు అమ్మేసి, చెన్నై చంద్రమా 3,000 కోట్లు దంచేసి, ఎగిరిపోతుంది ప్రాణం నాది. ఈ పాటికే మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఆర్కే రోజా ఈవిడ కాకాన గోవర్ధన్ రెడ్డి A4 నిందితుడిగా పొదలకూరు అక్రమ మైనింగ్ కేసులో ఉన్నాడు. ఎస్సీ ఎస్టీని బెదిరించి దుర్భాషలాడినట్టుగా అట్రాసిటీ కేసులో ఉన్నాడు. 2 నెలల క్రితం నోటీసులు జారీ చేస్తే తలుపు మీద అతికిస్తే తప్పించుకొని పోయాడు. బెంగళూరులో అర్ధనగ్నంగా అరిటాకు పైన వేయించుకొని ఆయిల్ పోయించుకొని ఆడవాళ్ళ చేత చిక్ అని మసాజ్ చేయించుకుంటూ ఉంటే ఇక్కడ చాలు, మిగతా మసాజ్ మేము చేస్తాం లేరని పట్టుకొని వచ్చారు. వెంకటగిరి కోర్టులో సబ్మిట్ చేశారు. 14 రోజులు రిమాండ్ చేశారు. ఇవన్నీ కూడా వాస్తవాలు, అన్నిటికీ ప్రూఫ్లు ఉన్నాయి. ఇప్పుడు ఆయన రిమాండ్కి వెళ్ళాడు. ఈవిడ ఇప్పుడు ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్గా మారింది. ఇక్కడ ఆలోచించండి, ఈవిడ మధ్యలో ఏ కష్టం వచ్చినా రాదు. పార్టీ మీటింగులు కూడా పెద్దగా కూడా అటెండ్ అవ్వదు. ఇలాంటి వచ్చిందంటే మాత్రం పరిగెత్తుకుంటా, అంటే పోకిరి సినిమాలో మహేష్ బాబు గారు వాళ్ళ నాన్నగారిని చంపేస్తే సమరమే అని వస్తా చూడు, అట్ట పరిగెత్తుకుంటా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం మాట్లాడుతుందో ఒకసారి చూద్దాం. హత్య ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది, అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది, అరాచక ఆంధ్రప్రదేశ్గా మారి. గమనించారా ఈవిడికి ప్రాసలంటే ఎంత ఇష్టమో. అప్పుడు చూసుంటారు, జగనన్నకి ఎదురుండదు, జగనన్న కంటిలో బెదురుండదు, బెదురుండదు ప్రాస. దానికి ముందు 2024 జగనన్న వన్స్ మోర్, నా వల్లే వైఎస్ఆర్సీపీ నో మోర్ అని చెప్పి అదొక ప్రాస. ఆ తర్వాత ఇప్పుడు కూడా హత్య ఆంధ్రప్రదేశ్, అప్పుల ఆంధ్రప్రదేశ్ అని ప్రాసలు రాసుకొని వచ్చింది. ఎవరో రైటర్ అనుకుంటా, మరి డబ్బులు ఇచ్చిందో లేదో మనకైతే తెలియదు. ప్రాసల కోసం పడే కష్టం ప్రజల కోసం పడుంటే ఈరోజు నువ్వు నగిరీలు అట్రఫలా పోయేదానివా? చూద్దాం. తప్ప ఎక్కడైనా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ కళ్ళకి కనిపిస్తుందా నేను అడుగు. మనం చెన్నైలో కూర్చొని, చెన్నైలో పడుకొని, చెన్నైలో ఉండి నగిరికి రాకపోతే మనకి ఎట్లా అభివృద్ధి కనిపిస్తుంది? అభివృద్ధి కనిపించాలంటే జనాల్లోకి రావాలా, జనాలను అడగాల. నువ్వు జనాల మనిషివే కదా, సమాజంలోనే ఉండాలి కదా. నీకెట్ట అభివృద్ధి కనబడుతుంది? నీకు ఎంతసేపు 3,000 కోట్ల రూపాయలు ఎక్కడ దాచుకోవాలా కనబడుతుంది, చెన్నైకి ఎప్పుడు చెక్కియాలా కనబడుతుంది. అవి తప్ప నీకు అభివృద్ధి గురించి, సంక్షేమ పథకాల గురించి తెలియదు. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మిగతా పథకాలు కూడా ఎప్పుడు ఇస్తారని బాబు గారు కూడా 100% మాట ఇచ్చారు. డేట్లు కూడా ఫిక్స్ చేశారు. మనకెందుకు కనబడుతుంది అదే? ఈరోజు కాకాన గోవర్ధన్ రెడ్డి గారికి కాకానా కాదు, నీకు ఎన్నిసార్లు చెప్పాను, నాకు అర్థమే కదా. కాకానా ఏంది? కాకాని, కాకీలు పట్టుకెళ్ళిన కాకాని, కాక తీర్చబోతున్న కాకీలు కాకాని. ఒక్కటే చూడండి, ఆయన మొదటి నుంచి కూడా ప్రజల పక్షాన నిలబడి తెలుగుదేశం పార్టీ చేసే తప్పుల్ని ఎలా నిలదీస్తారో దానికి కక్ష సాధింపుగా ఈరోజు ఈ కేసు పెట్టడం. ప్రజలారా ఇక్కడ ఒకటి గమనించాలి, వీళ్ళందరికీ కూడా దెబ్బ కుట్ట దొంగల ముఠ అనే వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ అడ్మిన్ ఎవరో కాదు, ఆర్కే రోజా. అందులో విడతల రజనీ ఉంటుంది, పెద్దిరెడ్డి రామచంద్ర ఉంటాడు, అంబటి రాంబాబు ఉంటాడు, పేర్నాని ఉంటాడు, కొడాలని ఉంటాడు, వల్లభనేని వంశీ ఉంటాడు. మొత్తం దొంగలంతా కలిపి ఈవిడ గ్రూప్ అడ్మిన్గా పర్యవేక్షణలో వీళ్ళందరూ ఉంటారు. అందులో ఆ గ్రూపులో ఉన్న ఒక వ్యక్తే క్వార్జీలు 250 కోట్లు అక్రమ మైనింగ్ చేసినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆయనకి ఇబ్బంది జరిగే లోపల పరిగెత్తుకుంటా వచ్చేసింది. ఎందుకు వచ్చింది? సేమ్ పొరపాట్లు, సేమ్ తప్పులు, సేమ్ దౌర్జన్యాలు, అక్రమంగా సంపాదించిన డబ్బుల్లో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డికి ఏమాత్రం ఈ మనిషి కూడా తగ్గదు. అందరూ కలిసి గ్రూపులో డిస్కస్ చేసుకుంటారు. ఒక ఫ్యామిలీ గ్రూప్ ఉందనుకో, ఏమ్మా అన్నం తిన్నావా, కొత్త ఫ్లాట్ ఏమన్నా కొనుక్కున్నారా, టూర్కి ఏమన్నా వెళ్తున్నారా, పాప పెళ్ళి ఎప్పుడు అడుగుతారు. వీళ్ళ గ్రూపులు అట్ట కాదు. మైన్స్ మీద ఎంత సంపాదించావు, వైన్స్ మీద ఎంత సంపాదించావు, ఎర్రచందనం మీద ఎంత సంపాదించావు, గ్రావెల్ మీద ఎంత సంపాదించావు, ఇసుక మీద ఎంత సంపాదించావు అంటే వీళ్ళు మాట్లాడుకునే మాటలు, ఓయమ్మ నువ్వు అంత సంపాదించావా, ఓ నేను వెనకబడ్డాను, నెక్స్ట్ నీకన్నా సంపాదిస్తా అని వీళ్ళందరూ కూడా సింబల్ పెట్టుకుంటారు. ఇలా 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 ఎవరికి ఎవరు తక్కువ కాదు. దెబ్బకుట దొంగల మూట గ్రూప్కి అడ్మిన్ ఆర్కే రోజా. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, ఈవిడ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? మీకు ఎవరికి అర్థం కావడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ
ఏరియా వాళ్ళ పాప పెళ్ళికి వెళ్ళారు, ఇంకొక పెళ్ళికి వెళ్ళారు, ఇంకో పెళ్ళికి వెళ్ళారు. ఎందుకు వెళ్తారు? వాళ్ళ ఇంట్లో ఉండే పిల్లల పెళ్ళిళ్ళకి వాళ్ళందరూ కూడా రావాలి కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక పద్ధతి, ఆనవాయితీ, సాంప్రదాయం. అదేవిధంగా కాకాను గోవర్ధనరెడ్డి వెళ్ళాడు, పోసాని కృష్ణమురళి వెళ్ళాడు, వల్లభనేని వంశీ వెళ్ళాడు. వాళ్ళందరూ వెళ్ళినప్పుడు ఈవెందుకు వస్తుందంటే ఈవిడ రేపు లోపలికి వెళ్ళినప్పుడు బయట వచ్చి ఈవిడ గురించి ఏదో ఒకటి రాసుకొని చెప్పకపోతే పూర్తిగా తప్పుడు మనిషిగా చిత్రీకరించేది అనుకుంటారు. కాబట్టి ఈవిడ వీళ్ళ కోసం వెళ్తుంది, రేపు వీళ్ళు కూడా ఆవిడ కోసం వస్తారని ఆశిస్తుంది. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఈవిడ వెళ్ళే లోపలే ఈవిడ కోసం మాట్లాడే వాళ్ళు అందరూ లోపలికి వెళ్ళిపోతారు. ఈవిడ బయటకు వచ్చి మరి ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, బయటకు వచ్చి ఈవిడే ప్రెస్ మీట్ పెట్టుకోవాలి తప్ప మాట్లాడడానికి ఎవరూ లేరు తప్ప మరొకటి కాదు. ఈ రోజు ఇండస్ట్రీ వాళ్ళు బెదిరించడాన్ని మనం గమనిస్తున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ కూడా గౌరవించి భోజనాలు పెట్టి వాళ్ళందరితో కూడా సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం జగనన్న పని. ఎక్కడ ఇంకోటి ఆలోచించాలి. ఆర్కే రోజా ఏమంటుందంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీని బెదిరిస్తున్నాడు అంటుంది. బెదిరించలేదు, అది ఆయన సొంత సినిమా కాదు, ఆయన హీరోగా చేశాడు. కోట్ల మంది అభిమానులున్న కోట్ల రూపాయల సినిమాని జనాల ఎంటర్టైన్మెంట్ కోసం విడుదల చేస్తుంటే ఏదో అపశృతి దొర్లితే ఆయన స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు తప్ప ఆయన ఎవరిని బెదిరించలేదు. ఆయన్ని నమ్ముకొని, ప్రజల్ని నమ్ముకొని, థియేటర్లు నమ్ముకొని కోట్ల రూపాయలు ఏఎం రత్నం గారు డబ్బులు పెట్టుబడి పెట్టాడు. తన కోసం తన మీద డబ్బులు పెట్టిన ప్రొడ్యూసరు అగాధ పాలవ్వకూడదు, తను రోడ్డు మీద పడకూడదు అని ముందస్తు చర్యలుగా అన్నాడు తప్ప అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి లాగా ఏ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు. ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. ఆయనంటే జగన్మోహన్ రెడ్డి అందరినీ పిలిపించి భోజనాలు పెట్టి అభివృద్ధి కోసం ఆలోచించేవాడంట. పోసాని కృష్ణమురళి అనే ఒక బ్రోకర్ని అడ్డు పెట్టుకొని చిరంజీవి గారిని పక్కన చైరేసి కూర్చోబెట్టి ఆయన దండం పెడుతుండగా దాన్ని వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టి చిరంజీవి గారి యొక్క ఉన్నత విలువల్ని దెబ్బ కొట్టింది ఎవరు? ఆయన దండం పెడుతున్నప్పుడు మీ అన్న మాత్రం మైకు ఒకటి పెట్టుకొని చేతులు పెట్టుకొని ఆయన అన్నాడే తప్ప చిరంజీవి గారికి తిరిగి దండం పెట్టాడా? మీ అన్నకి సంస్కారం తెలుసా? సొంత చెల్లిని కన్నతల్లిని రోడ్డు మీద వేసినాడు మీ అన్నకు తెలుసా చిరంజీవి గారి విలువ? ఆయన్ని పక్కన పెట్టుకొని ఆయన ఆ రోజు ఇబ్బంది పెట్టి చిరంజీవి లాంటి వ్యక్తే నాకు దండం పెడతాడు తప్ప, చిరంజీవి లాంటి వ్యక్తే నా ఇంటికి వస్తాడు తప్ప ఏ స్టార్ అయినా జగన్ స్టార్ ముందు జీరోనే అని చెప్పే ప్రయత్నంలో చేసి 2024లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. 11 వచ్చాయి 2 నామాలు. చేస్తే ప్రభుత్వానికి ఏం పని? ఇండస్ట్రీలో ఏలు పెట్టడానికి వాళ్ళకి ఏం అర్హత ఉంది? ప్రభుత్వానికి ఏం పని అడుగుతుంది? మరి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం సవిదీసులో పోతా ఉంది. ప్రభుత్వానికి ఏం పని క్రిస్టియానిటీని పెంచడానికి? 1, 2 కాదు కదా, ఎన్నో మడ్డల్లో, మానభంగాలు, అత్యాచారాజకీయాలు అన్నింటిలో కూడా పూర్తిగా ఏలు పెట్టింది ఎవరన్నా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వానికి సంబంధం ఉండదా? సినిమాటోగ్రఫీ మంత్రి ఒక జనసేన నుంచి వచ్చిన వ్యక్తి కందుల దుర్గేష్ గారు, దాన్ని కూడా ఇందాక పట్టుకుని మల్లేష్ గారు అంటున్నావు. సరే, నీకు తెలివితేటలు లేవు. ఇంకోటి నాకు అర్థం కాదు ఆర్కే రోజా, ఒకటే గుర్తుపెట్టుకో, ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు రిలీజ్ అంటున్నావు కానీ నాకు అర్థం కాంది అసలు నీకు సినిమాలు వస్తాయా? నీకు సినిమాలు లేవో, నీకు సినిమాలు రావో, నిన్నెవరు సినిమాల్లో పెట్టుకోరు. ఒక్క విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకో. పవన్ కళ్యాణ్ గారి హెయిర్ డ్రెస్సరు, కాస్ట్యూమరు, అసిస్టెంట్కి ఇచ్చే రెమ్యునరేషన్ ఉంటాయి చూసావు, బత్తాలు, అవి 3 కలిపిన దానంతా కూడా నీ రెమ్యునరేషన్ ఉండదు. ఆయన మీద పడి ఆడవడం కన్నా కూడా దయచేసి రాజకీయాలకు స్వస్తి పలికి నువ్వు బయటికి వెళ్ళిపోవాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. బయటకంటే బయటికి వెళ్ళిపోబాకు, మళ్ళీ సేమ్ పోలీసులు వస్తారు, తమరును కూడా తీసుకెళ్ళి రాచమర్యాదలు చేస్తారు. మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ ఆర్పిని చెన్నై చంద్రమా.